శ్రీ చాగంటి కోటేశ్వరరావు. ఆ ధార వేరు, ఆ ధారణకు సరిలేరు. ఆ విశ్లేషణ వివరణలకెవరూ సాటిరారు. మెడలో పుష్పమాలను ధరించి గురుస్మరణ చేసుకుని ప్రవచనం ఆరంభిస్తే ఇక చాగంటి వారిని పట్టుకోలేం. నదీ ప్రవాహాన్ని, సెలయేళ్లని, జలపాతాల్ని, ఉత్తుంగ తరంగాల్ని గుర్తు చేస్తుంది వారి ప్రవచనం. ప్రశిశ్రుకునకు అంబరీషుడు పుట్టాడు, అంబరీషునకు నహుషుడు పుట్టాడు, నహుషునికి యయాతి పుట్టాడు, యయాతికి నాభావుడు పుట్టాడు, నాభావునికి అజమహారాజు గారు పుట్టారు, అజమహారాజు గారికి దశరథ మహారాజు గారు పుట్టారు, దశరథ మహారాజు గారికి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు పుట్టారు. ఇది 40 మంది చక్రవర్తుల కథ. ప్రవచనం జరుగుతున్నంతసేపు చాగంటి వారి వెనక తెరపై నిశ్చల రూపాలు సైతం నడిచి వచ్చినంత సహజంగా చెప్పడం వారి శైలి. వారు శ్రీరామాయణం చెప్తుంటే సీతారామ లక్ష్మణులు ఆహుతుల్లో కూర్చుని వారి గాథనే మళ్లీ వింటున్న భావన కలుగు.